చాలా కష్టం అబ్బా. హ్యాంగ్ అవుతుంది కదా ఎందుకు రికార్డ్ చేస్తున్నావు బాబాయ్? యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. నేను అనుకున్నా కదా. మా యూట్యూబ్ ఫాలో అయితే నేను ఎక్కడెక్కడ అవుతున్నాను మొత్తం వస్తుంది. లేదా ఈ మధ్య మనకి చేస్తుంది అక్కడ నేను అయిపోయిందా? చెప్పకపోతే వెళ్ళినాం. వద్దని చెప్పిన హాలిడేస్ ఫోన్తో నాది రికార్డ్ చేస్తుంది. నేను చూడలేను ఫస్ట్. ముందర ఒకటి వీడియో రికార్డ్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ అడిగాను. చెప్పు. అబ్బే అమ్మవారు వెళ్తాను. హలో బయలుదేరినాము. ఇంకో 2 గంటలు పడుతుంది. ఆల్రెడీ బయలుదేరినాం. ఓరే పుల్క ఇంట్లోకి వెళ్ళినాం. వెళ్ళి బాగానే ఒక పని అన్నీ పెట్టుకున్నారమ్మా? పెట్టుకున్నారంట. సరే నేను ఇప్పుడైతే మరి రెస్టారెంట్ వెళ్ళి కావాలంటే దొరికిస్తాను. సరే సరే ఓకే పడమ్మా. మోడల్ లాగా ఉన్నాడు ఆయన. వద్దాడు బాబాయ్. ట్రాఫిక్ పోలీస్ అయితే ఫస్ట్ పట్టుకోవాలండి. వాడే పడతాడు. ఇంప్రాపర్ నంబర్ ప్లేట్ అంట అని. సుప్రీం సినిమా లాగా లాంగ్ చేసేంత ప్యాట్ అక్క పొద్దున్న ఆఫీస్గా పోతున్నట్లుంది. అక్క సైబర్ అక్కడికి వెళ్ళడానికి ఇలా టైం అయినట్టుంది. యాక్చువల్గా మనం కొంచెం ముందర పోతానంటే ఇంకో రోడ్ అవుతుంది, చాలా షార్ట్ కట్ అది. కానీ ఇప్పుడైతే ఇంకెక్కువ ఉంటుంది ట్రాఫిక్. హైదరాబాద్లో కరెక్ట్ టైంకి రీచ్ అవ్వాలంటేనంటే నువ్వు కరెక్ట్ టైం బయలుదేరితేనే రీచ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 9 o'clock బయలుదేరాలనుకో,
ఇక్కడ 8 o'clock బయలుదేరుతుంటే కరెక్ట్ 8 o'clock బయలుదేరితేనే 9 o'clock రీచ్ అవుతుంది. లేదు ఒక 10 minutes లేట్ అయింది అనుకో, ఆడ 20 minutes లేట్ అవుతుంది. అంటే జనాలు అందరూ ఆ టైంకి అందరూ ఎక్కువ వచ్చేస్తారు. మన అసలు అంతమంది జాబ్ చేయడానికి ఇంటికి పోతున్నాడు చేసేటోళ్ళు వాళ్ళ హస్బెండ్స్ చేయరా? అన్నలకు కూడా ఆతృత ఎక్కువ. సంపాదించాలా? అబ్బాయి ఏం సంపాదిస్తారు? 4 చేతుల్లో సంపాదించాలి. ఏమన్నా ఆతృత ఉండదు. స్కూటీలు వస్తుంది వాళ్ళకి బాగా. ఇప్పుడు అందరు సంపాదిస్తుంటే ఇంకా ఎవరు ఖాళీగా ఉండేదని. ఇప్పుడు చెప్పండి కళ్ళు ఎవరెవరు తాగుతారు చెప్పండి. నేను చెట్టు కళ్ళు తాగుతుండే బాబాయ్. అన్ని చెట్టు కళ్ళు ఇక్కడ తాగుతుండే. ఇంత కళ్ళు అంటే మనకు టేస్ట్ కూడా బాగా పార్వతి చిన్న ఉన్నప్పుడు ఏకంగా ఆల్కహాల్ కూడా అయింది. స్పందించాలి మేడం. మిమ్మల్ని అప్పటి నుంచి చూస్తున్నా మేడం, మీరు స్పందిస్తారు. స్పందించాలి. నిన్న యాదగిరి పోయింది, ఏదో ఓపెన్ చేసినట్టు. ఈ మధ్య ఏమన్నా అది మధ్య ఏదో ఎక్స్పీరియం అంట బాబాయ్. ఏదో బంజారా ఏనో ఏనో అది ఎవడో కడితే ఇది ఓపెన్ చేయడానికి పోయింది. అట్లుంటుంది రేవంత్ రెడ్డి. మొదలెడదామా అన్నట్టు పిలిచాడు. ఇప్పటి నుంచి అక్కడికి ఇంటికి పోయేదాకా అమ్మ బ్లాక్ హ్యాట్ అని ఎన్ని సమస్యలు. మలేష్ కాలేజ్కి కలకాండ్ తిని రావాలి. మరీ స్వీట్ ఎక్కువ బాబా. ఎవరుంటుంది అది? నిన్న తీసిన బర్రెపాలతో చేసింది. సెకండ్ తినలేదు తెలుసా? స్వీట్స్ ఎక్కువ తింటావా బాబాయ్? స్వీట్స్ తింటాం. నేను ఎట్లా అవన్నీ మిగతా డ్రింక్స్ కన్జ్యూమ్ చేయను కాబట్టి బెస్ట్. స్వీట్స్ ఎక్కువ తినదంటారు. అంటే హెల్త్ బాగాలేకపోతే తినకూడదు. అంటే షుగర్ క్యాన్సర్ ఇవన్నీ వస్తున్నాయి. అంటే స్వీట్స్ అంటే ఏ పడితే అవి తిన్నాను. అక్కడ జర ప్యూర్ ఉంది అని అంటే మనం చెప్పలేము. నాకు అనిపిస్తే కొనుక్కుంటాం. మనకన్నా అనిపిస్తే ఏం ప్యూర్ ఉండవు, కంపల్సరీ ఉండవు, ప్యూర్ ఉండవు.
గ్రానైట్ మీద వేసి అది పట్టిగా కడుపు అయిపోతుందా పార్వతి చేయాలన్నా టెంపుల్స్ విజిట్ చేయాలి బాబాయ్. ఏడవనికి రాదా బస్సెస్ ఏమో ఆడ హైదరాబాద్ ప్రాబ్లం తెలుసా బాబాయ్, మస్తు బస్సెస్ ఉంటాయి, లేవు కాదు. ఇప్పుడు టెంపుల్ దగ్గర ఏదైనా ప్లేస్ పోయామక్క తర్వాత నుంచి మెయిన్ స్టాప్కి ఎట్లా పోవాలని బస్సెస్ దొరకవు. గూగుల్ మ్యాప్ లేదు, గూగుల్ మ్యాప్ బస్ నెంబర్ తెలియదు కదా బాబాయ్. దాంట్లో అన్నీ వస్తాయి, బస్ నెంబర్ కూడా వస్తాయి. అది చూసినమ్మా మీకు పోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. ఆడెవరిని అడిగితే చెప్తారు అన్న ఇక్కడ ఆ బస్ ఎక్కితే పోతాను అంటే ఈ బస్ ఎక్కంటారు. మీకు ఇంట్రెస్ట్ లేక ఏం టెంపుల్ అమ్మా? బంజారా హిల్స్ లో పూరి జగన్నాథ్. బంజారా హిల్స్ లో పూరి జగన్నాథ్ ఈమె చూసింది, నేను చూసిన స్టార్టింగ్ లా. అది చూడాలి అంతే. హైదరాబాద్ నీకు వద్దులే బాబాయ్, షాపింగ్ స్ట్రీట్ తిన్నట్టు అయిపోయింది అక్కడ. మంజులా మొన్న ఎంత ఎగ్జిబిట్ తెలుసా బాబాయ్, హైదరాబాద్ పోతున్నామంటే మినిమం ప్యారిస్ పోయినట్టుండే. బస్సు ఎక్కిన అర్ధ గంటకి ఏందో మరి ఏమో మరి పడిపోయింది అసలు మొత్తం. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, సడన్ డెసిషన్స్ కొంచెం ఎక్సైట్మెంట్తో ఉండలే. కానీ ఏమో మరి ఎంపీబీఎస్ దాకా పోయింది అసలు. చాలా మంది ఎంత దాంట్లో మళ్ళీ రావాలని ఒపీనియన్ చచ్చిపోయింది అది. నన్ను ట్యాంకర్ పంపిండి ఇంటి నుంచి నన్ను ఇక్కడ నుంచి ఇక్కడ ట్యాంకర్ బస్ ఎక్కించిన సరే సరే బస్ స్టాండ్ డ్రాప్ చేశారు. బిల్డింగ్ కోసం రామన్న కూడా రాదు షాపింగ్ బిల్ ఎప్పుడంటే షాపింగ్. పో ఎప్పుడు యాక్చువల్గా లింగమన్న క్యాస్ట్ తెప్పించింది అంటే అవును కాదు. అమ్మ నీ సంతలో 500 నోట్ పడింది చూడు. వరదక్క ఉందా సీట్ అంచుకుంటు చూడు ఏడు కింద బాబాయ్ చాలా కడ పడిందా? ముసలి కట్టుకుంటున్నాము ఇది నిద్ర వస్తుంది. బాబాయ్ ఓవరాల్ మమ్మీ ఇప్పుడు మొత్తం వారం చుట్టూ తిరగాలి. మీకు ఇది లాంగ్ డ్రైవ్ అంటే ఎవరెవరికి ఇష్టం? నాకు ఇష్టమే కానీ మనుషులు మాట్లాడే ఇంత బోరింగ్ సుస్తు మొహాలు ఉంటే ఇష్టం లేదు అంటూ రాత్రి బాబాయ్ ఎంత బయటకు పోతున్నాం అంటే నేను బయట చెప్పలేదు ఏమన్నా ఎక్సైట్మెంట్ తో ఎంట్రీ కావాలి బయట కార్లకి. నైట్ అయినా సరే మాకు ఫుల్ నిద్ర ఉన్నప్పుడు పోతే ఏం కాదు. నువ్వు మాట్లాడకండి ఎప్పుడు అంతే, ఎప్పుడు నైట్ 10-12 అయితే నిద్ర వస్తుందంట. 10-12 అమ్మ నీళ్ళకి కొరియా చూస్తున్నా 3 గంటల సినిమా చూస్తా అంతే. షేన్కి వచ్చి మా కాస్ట్ వరకు 8 గంటలకు అవుతుంది, ఆడికి 9 గంటలకు నిద్ర. అట్లా యాక్సెప్ట్ నిన్న షేక్ మొన్న పడుకోలేదు నేను ఎవడో అనుకోదు ఎప్పుడు పోదాం అన్నట్టు నిద్ర నేను ప్యారెస్ పోతున్నా ఎప్పుడు పోదామని. మధ్యాహ్నం పడుకుంటే రాదు నిద్ర. ఎందుకు పడుకోవాలంటున్నా? ఈ పిల్లని డిస్టర్బ్ చేసిన ఈ పిల్ల నిద్రపోయింది దానివల్ల. You are the most, we are the most affected persons రాని వల్ల. ఎందుకు నేను ఎఫెక్ట్ కాలేనా? కాళ్ళు చచ్చిపోయినా నేనండి.
ఎవ్వరు రాడు మీ అమ్మడు బుద్ధున్నాడు రాడు నువ్వు ఎట్లా అనుకుంటున్నావు రాడు ఏమన్నా దయ కలిసి అమ్మ వాళ్ళు వస్తారేమో కానీ ఎవ్వరు చెప్పి ఎవ్వరు రాడు మీరే చేసుకోవాలి అదే లాంగ్ డ్రైవ్ మొక్కలు షాపింగ్ కూడా మీరు సెట్ కాదు వస్తానేమో కానీ మీకు ఇప్పుడు తిప్పుడకి చచ్చిపోలే పోయినా కొనుక్కుంటా ఎందుకు కాదు కాదు అని ఒకటితో అన్ని కొనుక్కోవాలి మరి ఇంత దూరం రావాల్సిన అడుగుతాడు 200 చెప్తారు కానీ ఎక్స్ట్రా పోతా వాడు 200 ఎప్పుడు కానీ 100 150 తీసుకుంటారు చూడాలి ఒక దూరం కాకుండా దూరం చూడాలి మంచిగా తీసుకోవాలి హైదరాబాద్ లో అయింది ఉండి తెలుసుకుంటలేము వాళ్ళు ఎట్లా ఉంటారు ఎగ్జిబిషన్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చాలా అమ్మ షాపింగ్ వచ్చినప్పుడు అడిగేది అదేమన్నా అదే కదా ఇది ఫ్రీనే కదా బస్సు చూడలే బాబాయ్ ఆరంగాడ్ కాడ దిగాలే ఆరంగాడ్ దిగి 300 బస్ ఎక్కిందంటే ఆ ఇంటి దగ్గర దించిపోతుంది 300 మస్తు ఉంటుంది 300 బస్సు మేదిపట్నం నుంచి 300 నెంబర్ బస్ ఏమంటారు సార్లకే నాకు ముందర పెద్ద ఎక్సైట్మెంట్ ఏం లేదు హైదరాబాద్ రేపు చేస్తారు నాకేమనిపించదు కిక్ లేదంట తిరిగినావు కాబట్టి అమ్మ ఏడికి తిరిగినా నాకు ఏమో చచ్చిపోయినా ఎక్సైట్మెంట్ ఏం ఉండదు ఇవే ఇదే ఈ ఓరార్నే ఉంటే తిరుగుడు తిరిగి ఎంతే ఉంటుంది బాబు అడ్బెట్ ఉన్న క్యాష్ చూసినకి ఏమి ఉండదు ప్లేసెస్ అంటే టెంపుల్స్ ఫేమస్ టెంపుల్స్ అంతే కళ్ళు చూడండి ఎప్పుడు ఫ్రెష్ తిప్పి రైలు ఇస్తామంటే నెతికో బాటిల్ ఇప్పిస్తాం మోస్ట్ వాంటెడ్ ఇవే కావాలి కల్పనకి కోతులు కానీ నా ఫేవరెట్ కోతులు ఇవన్నీ చాలా తక్కువ ఇంకా చాలా చేస్తాం పొద్దుగాలనే కదా మళ్ళీ ఇది సాయంత్రం వల్ల అంటే 3:30 నుంచి 1:30 నుంచి కాదు 3:30 నుంచి 1:30 వరకు ఉంటుంది మా మధ్యాహ్నం 3:30 పోయి నైట్ 1:30 క్యాబ్ హైదరాబాద్లో చాలా మందికి క్యాబ్ చాలా అదే భయం అవుతుంది ఎట్లా ఉంటుంది ఇవ్వది
బాబాయ్ ఆఫీస్ 8:30 అట్లా స్టార్ట్ అవుతుంది. 6:30కి లాగిన్ కావాలంటే కొంచెం సంగీ టెంపుల్ ఇక్కడ అక్కడ మంచిగా ఫ్రైడే రోజు నైట్ రావాల్సింది మీరు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ బాబాయ్. వస్తే సాటర్డే సండే చూసుకొని ఎందుకో అనుకున్నాం, పోదాంలే అనిపించింది. పోమన్నాడు. అప్పుడు సంగీ టెంపుల్ అన్నీ చూడవచ్చు. అమ్మా ఏంద్ర ఇదానం ఎగురుతుంది. నేను ఒక్క నుండి ఇదానం ఎగరని ఎగురుది. ఇది ఎంత మినిమం 50 ఉంటాంలే, 2-3 కింటాలు. అది ఉన్నాయి చూడ వెనకాల అవి పెట్టుకోండి సైడ్కి. అవి నేను కొన్ని ఆడ పెడితే మీరు దాని మీద కాలేసి తొక్కేసింది. నేను కాదు, నేను అసలు నేను చేయాలా నేను ఇట్లా అతికిచ్చేయి దానికి ఇట్లా ఇట్లా ప్రెస్ చేయమ్మా. జస్ట్ ప్రెస్ చేస్తే వస్తుంది. బర్త్డే ఉంది. వరంగల్ అయితే యాదగిరి గుట్ట భువనగిరి ఇంటి యాదగిరి గుట్ట
16 నాకు అసలు తెలంగాణ నచ్చదు బాబాయ్, ఆంధ్ర నచ్చుతుంది తెలుసా బాబాయ్. ప్లేసెస్ అయినా మంచి బీచెస్ అన్నీ ఏమన్నీ ఉంటాయి. తెలంగాణలో ఏమీ లేవు, హైదరాబాద్ తప్ప. అందులో ఇంత మంచి రోడ్లు ఉన్నాయి. ఏం తింటుంది బాబాయ్ రోడ్ల మీద. ట్యాంక్ బండ్ ఫీలింగ్ వస్తుంది. ఇంతకుముందు ట్యాంక్ బండ్ వాటర్ అది ఏమో ఎక్స్పెక్టేషన్ బాబాయ్ నైట్ టైంలో అంటే ఇప్పుడు దగ్గర. మరి ఏం చేసి నేను మీరే సుస్తు మొహాలు వేసుకున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేసిన నేను కొంచెం అనగా అసలు ఎక్స్పెక్టేషన్స్ అసలు ఏమాత్రం కాదు. అసలు ఏముంది లైట్లు తప్ప ఏం లేవు అందులో. ఆడ ఏంది వస్తుంది, సెలబ్రేషన్స్ చేస్తుండ్రు, బ్రైట్ టు బీ చేస్తుండ్రు, బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తుండ్రు. మంచి వెదర్ అట్లా ఎందుకు చేయాలనిపించింది అంటే హ్యాపీ బర్త్డే చెప్తున్నాను దాన్ని. అంకుల్జీ కేక్ ఇస్తారని ఆశపడ్డాను. ఏం బాగాలేదు బాబు నైట్. మన బ్యాడ్ టైం ఏమో చాలా అనుకుంటే వాడేది లైట్ పట్టేసి. ఎప్పుడైనా అట్లే ఉంటుంది. అంటే 12 అయింది కదమ్మా. ఓ నెక్స్ట్ మంత్ వస్తానంటే ఉంటుంది చూడండి, నైట్ మొత్తం ఉంటుంది, సిటీ మొత్తం ఉంటుంది 24 hours. రంజాన్ కదా. నైట్ టైం చాలా ఉంటుంది, చాలా రాత్రి కవర్లు తప్ప ఏం లేవాడు. కడిగేదేమన్నా తుడిచేదే. అది తుడిచే దాని దగ్గర ఎంత ఒక 2-3 బండలు క్లీన్ చేసి ఎంత నల్లగా అవుతుందో అది క్లియర్దే ఉంటుంది రా బాబు. అది పోవాలంటే భారీ వర్షం పడాలి. ఆల్మోస్ట్ సునామీ దగ్గర ఆ రీచ్కి వస్తే అది బాగుంది. అది ఏది ఉంచేదే చుట్టుపక్కల సరౌండింగ్స్ అది ఏమన్నా వాళ్ళు ఆ మొత్తం పూలు కొడితే పూలు పెట్టేట్టున్నా ఇల్లు. ఏమైనా ప్లేసెస్ చూడాలి కానీ స్ట్రీట్ షాపింగ్ అదేమంటారు బజార్, ఆ బేగం బజార్ లేదు. సరే నేను ఎప్పుడు షాపింగ్ స్ట్రీట్ ఎప్పుడు తెలియలే, పోయినా చూసిన బట్ ఫన్ అయితే అయింది నాకు మనుషులను చూసి బాగా. అట్లనే ఉండదు. అక్కడ కొన్ని ఏరియాలు ఉంటాయి, వాళ్ళే ఉంటుంది మొత్తం. అయితే బాబాయ్ ఆ గడ్డాలు అది చూసి అన్ని చిన్నపాటి పాకిస్తాన్ టెర్రరిస్ట్లా ఉన్నారు. 2008లో అటాక్ జరిగింది దాచు అదే ఎవడు కానీ తీస్తాడు అన్నట్టు. వాళ్ళు ఎవరిని బాగాలేవమ్మా. ఎవరు చూసినా నోట్లో అది తప్ప ఏమి లేదాడా. తెచ్చుకోవాలి వాళ్ళకి ఆస్కార్లు వస్తాయి చూడు బాబాయ్. ఇదిగో సీనన్న ఇది ఒకటి తల్లలు దూర్చుకో. వాళ్ళకి ఆస్కార్లు వస్తాయి ఈ విషయంలో. ఎవరు ఎక్కువ పెట్టుకున్న నోట్లా అని పెడితే స్ట్రీట్ షాపింగ్ దాని అది ఎట్లుంటుందో మరి.
మంచిగా ఉంటున్నాడేమో ఎండ బాగా ఎప్పుడు నిన్న తిరుగుతున్నంతసేపు ఏం అనిపించలేదు ఒక దగ్గర నిల్చున్నాం కదా ఎండ కొడుతుంది అంత తిరుగుతుంది మీకు తలం వస్తుంది బాగా అన్నకి క్యాష్ వచ్చిపోయింది సాయాలు లేకపోతే కొంచెం స్ట్రెంత్ ఉంటే నెక్స్ట్ మధ్యనాట్లో పోదాం అనుకుంటే పార్వతి డ్రాప్ అవుట్ అయింది మళ్ళా నిన్న ఎంత ఎప్పుడు ఏ టైంకి వచ్చింది నిన్న 10:20కి హైదరాబాద్కి వచ్చిందా 10:20 తొందరగా బయలుదేరి అయితే 8:20కి ఎక్కినాం 8:20కి మరి ఏం చేసింది అంతసేపు 4:30 కూడా వచ్చిండ్రా కోట్లు ఏముంది నా నుంచి ఇక్కడికి వచ్చి ఒక చిన్న స్ట్రీట్ కోటి మామూలు టైం వీళ్ళ బేరాలకి సమ్ టైం అయిపోయింది చార్మినార్ కడైతే అన్న 30 రౌండ్లు చార్మినార్ 30 రౌండ్లు వేసిండ్రా తిరుగుతూనే చేసిందా మరి ఇక్కడ తిరగాలి అన్నీ తిరిగితేనే నాకు చెప్పిండేనంటే నేను పొద్దుగాలనే మీకు రూట్ మ్యాప్ ఇస్తుండే ప్లాన్ చెప్తుంటే ఇక్కడ ఉండంట టెంపుల్ విజిట్ కోసం రావాలి బాబాయ్ హైదరాబాద్లో తక్కువ దొరుకుతాయి అన్నది అబద్ధం ఎక్కువ దొరుకుతారు నిజం బాబాయ్ ఏమన్నా కాస్ట్ ఘోరంగా ఉంటాయి సిబిఎస్ కాడికి పోతున్నాం పోయి వస్తున్నాం బాబాయ్ ఇంటికి రానికి వస్తున్నాం జీబీఎస్ కొడుతున్నాం అని ఒక ఆమె ఇట్లా సడన్గా క్లాప్ కొట్టింది బాబాయ్ నాకు ఫోన్ మాట్లాడుతుంది పక్కకి ఇట్లా ఉరుకొచ్చింది చూడు బాబాయ్ పక్కన ఉంటే దొర్లి పడుతుంది ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను నేను బాబాయ్ పెళ్ళి చూసిన వాళ్ళని ఫస్ట్ అంటే లేదు వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉంటారు ఒరిజినల్స్ మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది అట్లా యారగెంట్గా ఉంటారు కానీ మిగతా వాళ్ళందరూ చాలా వాళ్ళకి ఎవరికైనా పెళ్ళిళ్ళు ఇల్లుకి లైట్స్ వేసినాయంటే ఇంకా రెడీ అయి ఉంటారు వాళ్ళకి కార్యక్రమంతోనే సంబంధం ఒక్కరవుతున్నాడు అబ్జర్వ్ చేయనా లేదా ఇంతగానో మెత్తే కట్టదు సరే కాదు బాబాయ్ ఒకరున్న పేరు ఇంతమంది ఇంకా అలా చూడు బాబాయ్ నోర్లు ఎప్పుడు సరే అది నాకు అట్లా ఇందులో ఏమైంది అట్లా సంబంధం అంటే బాబాయ్ ఏం చేశారు తీసుకొని వెళ్ళిపోయింది అరే చింటూ టిఫిన్ స్పాట్ ఇది బాగుంటుంది కదా మూసింది ఎలా నా పరిస్థితి తినకుండా వచ్చింటే రెండు ప్లేస్లు ఉన్నాయి అక్కడ మన కాలనీలన్నా ఈయన ఒకవేళ మిస్ అయితే ఇక్కడ చేస్తాం మ్యాండేటరీ
ఫ్యాకల్టీ లేదు మళ్ళీ వస్తా జస్ట్ గెస్ట్ లేదు నేను రెగ్యులర్ గా వెళ్తాను తీ ఫస్ట్ రెగ్యులర్ గా వెళ్తా స్వామి లేదు మీరు అందరు ఉన్నారు కదా నేను రోజు ఒకటి ఉంటుంటే చూస్తుంది తెలుస్తుంది కానీ అందరు నాకు స్టూడెంట్స్ కదా స్టూడెంట్స్ అవుతారు కదా వదిలిపెట్టడానికి పోతున్నాం అనుకుంటున్నాను అన్ని కార్లు కదా అండ్